ఆ జిల్లాలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన వారికి పదవులు రావడం లేదా? కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన పాత నేతలకు గుర్తింపు లేకుండా పోతోందా? ఇటీవల పార్టీ పదవుల్లో పాత నేతలను కాదని కొత్త నేతలకు పదవులు ఇవ్వడంతో సీనియర్ లీడర్లు నిరుత్సాహంలో ఉన్నారా? తమకు పార్టీ పదవులు రాకపోవడానికి కారణం ఆ నేతనేనా అని అంటున్నారా? ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో బీజేపీకి పట్టున్న జిల్లా అంటేనే నిజామాబాద్ జిల్లాకు పేరుంది. ఏబీవీపీ విద్యార్థి విభాగం నుండి బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు చాలా మంది ఉన్నారట. గత కొన్నేళ్లుగా బీజేపీ అంటే అప్పట్లో ఇందూరు జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పేరే వినిపించేది. బీజేపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఎండల కాలక్రమేణా మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా రాష్ట్రం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. 2019లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి ధర్మపురి అరవింద్ ఎంపీగా బీజేపీ నుండి గెలిచారు. అంతే, అప్పటి నుండి పాత కొత్త నాయకులనే తేడాలొచ్చాయట. 2 సార్లు ఎంపీగా గెలిచిన అరవింద్ తనదైన శైలిలో బీజేపీ పార్టీ బలోపేతం చేస్తున్నారు. గత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకుంది. పార్టీ లేని నియోజకవర్గాల్లో సైతం అన్నీ తానే బీజేపీని ముందుకు నడిపారట. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు పార్టీ పదవులు జిల్లాకు ఇయ్యాలని డిమాండ్ కూడా చేశారట ఎంపీ అరవింద్. పార్టీ రాష్ట్ర పదవుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మీ నరసయ్య, పార్టీ కార్యదర్శిగా స్రవంతి రెడ్డి పదవులు వచ్చాయి. అయితే కేంద్ర నామినేటెడ్ పదవుల్లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డికి పదవి దక్కింది. అయితే నిజామాబాద్, బోధన, ఆర్మూర్ జిల్లాలో పార్టీ కోసం కష్టపడిన పాత తరం నేతలు ఉన్న వారికి పార్టీ పదవులు రావడం లేదని లోలోపల మదన పడుతున్నారట. 2019 కన్నా ముందు వచ్చిన నేతలకు రాష్ట్ర, జిల్లా పార్టీలో పదవులొచ్చాయి. కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన పాతతరం నేతలకు పదవులు దక్కడం లేదని బాధపడుతున్నారట. ఇక బీజేపీ పార్టీ జెండాను భుజాన వేసుకున్న పాత కొత్త తరం నేతల వల్లనే 2 సార్లు లోక్సభ స్థానం బీజేపీ వశమైందట. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 3 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు రాకపోవడం, దీనికి తోడు పార్టీ జిల్లా నాయకత్వం కొత్త వారిని అందలమెక్కించడంతో నిట్టూర్పు విడుస్తున్నారట సీనియర్ నేతలు. విద్యార్థి దశ నుండి చేసిన ఉద్యమాలు, పార్టీ కోసం పనిచేసిన పాతతరం నాయకులను పట్టించుకోకపోవడంతో పార్టీని క్రమేణా దూరమవుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఎంపీ అరవింద్ పార్టీ పదవుల్లో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారట. సదరు నేతలు ఎంతో క్రమశిక్షణకు మారుపేరు గల బీజేపీలో ఇతర పార్టీల నుండి ఇటీవల వచ్చిన నేతలకు పార్టీ పదవులు ఇవ్వడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి జిల్లా ముఖ్య నేతలే కారణమని కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో బీజేపీ పార్టీలో ముఖ్య భూమిక పోషించిన జిల్లాకు పార్టీ పదవుల్లో అన్యాయం జరిగింది అని పార్టీ క్యాడర్ చెబుతున్నారు. మరి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో విజయం సాధించాలంటే కొత్త, పాతతరం నాయకులకు కలుపుకోవాలని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అందరికీ సమన్యాయం చేస్తారా? కొత్త, పాత నాయకులను కలుపుకుని వెళతారా అనేది వేచి చూడాలి.